వెల్కమ్ టు మై ఛానల్ న్యూ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ షేర్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నేను ఒక 2 ఉల్లిపాయలని పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఆ ఉల్లిపాయలను కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం చికెన్ నేను 1/2 కిలో తీసుకున్నానండి. 1/2 కిలో బాగా కడిగి వేసేసుకోవాలి. వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయాలి. బాగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దాంట్లోకి పసుపు 1 టేబుల్ స్పూను, 2 టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోకి మసాలా కొంచెం పచ్చి కొబ్బరి, యాలకులు ఒక 2, చెక్క, లవంగం కొంచెం వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టి వేసేసుకొని బాగా కలిపి ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి కరివేపాకుని బాగా కడిగి ఉప్పటి కరివేపాకుని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు షాహీ బిర్యానీ మసాలా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా వేయడం వల్ల హోటల్ స్టైల్ రుచి వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి మూత తీస్తే చూశారు కదా ఎంత బాగుందో. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.